హలో గైస్, ఫైనల్లీ టాటా పంచ్ డ్రైవ్ రివ్యూకి అయితే వచ్చేసాం. ప్రస్తుతానికి కార్ మనతోనే ఉంది. బట్ చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు టర్బో ఇంజిన్ కాకుండా సిఎన్జీ వేరియంట్ మనకి ఇచ్చారు. సో ప్రాబ్లం లేదు, ఈ సిఎన్జీ వేరియంట్ని ఒక 50 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తాను. తర్వాత టర్బో వేరియంట్ కూడా తీసుకుని దాన్ని ఒక 50 కిలోమీటర్లు డ్రైవ్ చేసి నా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ని సుత్తి కొట్టకుండా పాయింట్ టు పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ స్టార్ట్ ద డ్రైవ్. సిఎన్జీ వేరియంట్కి అండ్ పెట్రోల్ వేరియంట్కి మనకి మెయిన్ డిఫరెన్స్ వచ్చేసరికి ఈ బూట్ స్పేస్ దగ్గర వస్తుంది. పెట్రోల్ వేరియంట్లో మనకి 366 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ఆఫర్ చేస్తుంటే ఇందులో మనకి ఓన్లీ 210 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ఆఫర్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ దిస్ ట్విన్ సిలిండర్స్. అండ్ స్పేర్ వీల్ కూడా మనకి ఇక్కడ రాదు, స్పేర్ వీల్ మనకి కింద వైపు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ యొక్క బూట్ స్పేస్ తప్ప పెట్రోల్ అండ్ సిఎన్జీ వేరియంట్కి ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండదు. ఫీచర్స్ గురించి అండ్ కంఫర్ట్ గురించి మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే రీసెంట్గా మన ఛానల్లో ఫుల్ వాక్ అరౌండ్ వీడియో పోస్ట్ చేశాను, దాని ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఇంజిన్ విషయానికి వస్తే ఇందులో మనకి 1.2 లీటర్ 3 సిలిండర్ ఇంజిన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది పెట్రోల్ అండ్ సిఎన్జీ ఆప్షన్తో వస్తుంది. పవర్ అండ్ టార్క్ నెంబర్స్ మీకు ఇక్కడ స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను. సో ఆబ్వియస్గా పెట్రోల్తో కంపేర్ చేస్తే మనకి సిఎన్జీలో కొంచెం పవర్ అండ్ టార్క్ తక్కువగా ఉంటుంది. ప్రజెంట్ నేనైతే ఏఎంటీ వేరియంట్ డ్రైవ్ చేస్తాను. ఇందులో మనకి రివర్స్, న్యూట్రల్ అండ్ ఆటోమేటిక్ ఆప్షన్స్ ఉన్నాయి. దీంతో పాటు మనకి మాన్యువల్ ఆప్షన్ కూడా ఉంది. దీన్ని యూస్ చేసి మాన్యువల్ గా మనం గేర్స్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి మైక్రో ఎస్యూవీ సెగ్మెంట్ లో సిఎన్జీ వేరియంట్ కి ఆటోమేటిక్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్న ఫస్ట్ కార్ టాటా పంచే. సో ఈ సిఎన్జీ వేరియంట్ లో ఫస్ట్ కార్ ఆన్ చేయగానే ఆటోమేటిక్ గా సిఎన్జీ మోడ్ అనేది ఆన్ అయిపోతుంది. సపోజ్ మీరు ఈ సిఎన్జీ మోడ్ ని ఆఫ్ చేసుకోవాలంటే జస్ట్ ఈ బటన్ ని ఇలా ప్రెస్ చేయాలంతే. ఓకే, ఈ కార్ ని ఇప్పటి వరకు 50 కిలోమీటర్ల పైన డ్రైవ్ చేశాను. అండ్ టర్బో ఇంజన్ ని డైరెక్ట్ గా ఇక్కడ రోడ్ మీద డ్రైవ్ చేయడానికి నాకైతే ఆపర్చునిటీ రాలేదు. బట్ టాటా వాళ్ళు ఒక ఆఫ్ రోడింగ్ ట్రాక్ అయితే కనెక్ట్ చేశారు, దాంట్లో దాన్ని డ్రైవ్ చేశాను. దానికి చాలా డిఫరెన్స్ అయితే ఉన్నాయి. సో అవన్నీ 1 by 1 ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, డ్రైవబిలిటీ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది స్టీరింగ్ పర్ఫార్మెన్స్. ఈ కార్లో స్టీరింగ్ పర్ఫార్మెన్స్ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడాలి. సో నేను డ్రైవ్ చేసేది సిఎన్జీ వేరియంట్ కదా. సో ఈ సిఎన్జీ వేరియంట్లో స్టీరింగ్ పర్ఫార్మెన్స్ అనేది మరీ అంత సూపర్గా ఉందని నేనైతే చెప్పలేను. ఎందుకంటే కొంచెం సిటీ డ్రైవ్లో నాకు కొంచెం స్టిఫ్గా అనిపించింది. బట్ హైవే మీద డ్రైవ్ చేసేటప్పుడైతే ఈ స్టిఫ్నెస్ బాగా పనికొస్తుంది. కమింగ్ టు టర్బో పెట్రోల్ ఇంజన్ అయితే స్టీరింగ్ ఎక్స్ట్రాడనరీగా ఉంది. దాని రెస్పాన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. అసలు ఊరికి అలా తిప్పుతుంటే అలా సైడ్కి వెళ్ళిపోతుంది. సో ఆఫ్ రోడింగ్ ట్రాక్లో కూడా నేను డ్రైవ్ చేశాను, మీరు క్లియర్గా వీడియోస్ అన్ని చూడొచ్చు. అండ్ 1.2 న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ విషయానికి వస్తే ఆ కార్ అయితే మాకు డ్రైవబిలిటీకి ఇవ్వలేదు. సో దాంట్లో స్టీరింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో నేను ఇప్పుడే చెప్పలేను. నెక్స్ట్ రోడ్ విజిబిలిటీ అయితే ఎక్సలెంట్ గా ఉంది. బానెట్ అయితే ఎడ్జ్ వరకు చాలా క్లియర్ గా కనిపిస్తుంది, దాంట్లో అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ డ్రైవర్ సీటింగ్ యాంగిల్ కూడా చాలా కమాండింగ్ గా ఉంది. ఓఆర్వీ మిరర్స్ లో బ్యాక్ సైడ్ వచ్చే వెహికల్స్ విజిబిలిటీ చాలా క్లియర్ గా ఉంది. బట్ ఐఆర్వీఎం లోకి వచ్చేసరికి కొంచెం విజిబిలిటీ తగ్గింది. మేబీ అది బ్యాక్ సైడ్ విండ్షీల్డ్ మిరర్ ఉంది కదా, దాని సైజ్ లో అనుకుంటా. కమింగ్ టు సస్పెన్షన్, అంత స్మూత్ గా లేదు, అలానే టూ మచ్ హార్డ్ గా కూడా లేదు, కొంచెం స్టిఫ్ గా అయితే ఉంది. కమింగ్ టు స్టెబిలిటీ, ఓవరాల్ స్టెబిలిటీ అయితే చాలా బాగుంది, అందులో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇంతకుముందు కార్తో కంపేర్ చేస్తే ఈ కార్లో స్టెబిలిటీ కొంచెం ఇంప్రూవ్ అయినట్టు అనిపిస్తుంది బికాస్ ఆఫ్ దట్ స్టిఫర్ సస్పెన్షన్. నెక్స్ట్ క్యాబిన్ లోకి లైటింగ్ చాలా బాగా వస్తుంది, మూసేసినట్టయితే ఏం లేదు. ఆ తర్వాత క్యాబిన్ నాయిస్ మేనేజ్మెంట్ ఎలా ఉంది. సో నేను ప్రస్తుతం సిఎన్జీ మోడ్లో డ్రైవ్ చేస్తున్నాను. సిఎన్జీ మోడ్లో డ్రైవ్ చేయడం వల్ల కొంచెం నాయిస్ అయితే లోపలికి వస్తుంది. బట్ పెట్రోల్ మోడ్లోకి షిఫ్ట్ అయినప్పుడైతే ఆ నాయిస్ అసలు తెలియట్లేదు. అండ్ అవుట్ సైడ్ నాయిసెస్ కూడా అంత పెద్దగా అయితే ఏం తెలియట్లేదు. సో నాయిస్ మేనేజ్మెంట్ అనేది కొంచెం బాగానే చేశారు. కమింగ్ టు ఇంజన్ పర్ఫార్మెన్స్, సో ఇందా మీకు చెప్పాను, ఈ కార్లో మనకి 1.2 లీటర్ 3 సిలిండర్ ఇంజన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మనకి సిఎన్జీ ప్లస్ పెట్రోల్ ఆప్షన్ అయితే ఉంది. సిఎన్జీలో కొంచెం లాగ్ అయితే ఉంది, మీకు అందరికీ ఆల్రెడీ తెలిసిందే. సిఎన్జీలో మనకి ఎక్కువ పవర్ అయితే ప్రొడ్యూస్ చేయదు. సో ఆ పవర్ లాగ్ అనేది కొంచెం కనిపిస్తుంది. బట్ గేర్ షిఫ్టింగ్లో మాత్రం ఆ లాగ్ అనేది కనిపించట్లేదు. సో ఏఎంటీ గేర్ బాక్స్ కదా ఇది, జనరల్గా మనకి ఏఎంటీ గేర్ బాక్స్ ఎలా ఉంటుంది, గేర్ షిఫ్ట్ అయ్యేటప్పుడు కొంచెం లాగ్ అనేది, గేర్ షిఫ్టింగ్ లాగ్ అనేది కనిపిస్తుంది. బట్ దీంట్లో ఆ లాగ్ అయితే అంత ఎక్కువగా అనిపించట్లేదు. కమింగ్ టు పెట్రోల్లోకి మార్చినప్పుడు అయితే పవర్ అయితే సరిపోతుంది. సో ఎనఫ్ పవర్ జనరేట్ చేస్తుంది. బట్ సిఎన్జీలోనే కొంచెం చూసుకోవాలి. అండ్ సో మైలేజ్ కూడా మీకు తేడా వస్తుంది కదా, ఎప్పుడైనా సరే పెట్రోల్కి అండ్ సిఎన్జీకి మైలేజ్ కూడా తేడా ఉంటుంది. సో దానివల్ల సిఎన్జీలో మనకి పవర్ కూడా తక్కువగా ఉంటుంది. ఎవరైతే మనకి మైలేజ్ కన్సర్న్గా వెహికల్స్ వస్తున్నారో సో వాళ్ళకి ఈ సిఎన్జీ బాగా సెట్ అవుతుంది. బట్ పవర్ గురించి చూసేవాళ్ళు మాత్రం దీన్ని అంతగా కన్సిడర్ చేయొద్దు. నాకు ఖచ్చితంగా పవరే కావాలి అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా టర్బో ఇంజిన్ ఆఫ్ చేసుకోండి. టర్బో ఇంజిన్ అయితే అది ఓన్లీ మాన్యువల్ ఆప్షన్ వస్తుందని చెప్పాను కదా, జస్ట్ క్లచ్ అలా వదలంగానే కార్ అయితే మామూలుగా ఎగరట్లేదు అసలు. ఈ సైజ్ ఆఫ్ కార్కి అంత పవర్ఫుల్ ఇంజిన్ అనేది సూపర్ అసలు చెప్పాలంటే. ఆఫ్ రోడింగ్ ట్రాక్లోకి ముందు ఎక్కేటప్పుడు నేనైతే కొంచెం ఆలోచించాను అంత పవర్ ఉంటుందా ఉండదా అని చెప్పి. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ టెస్ట్ అనేది చాలా ఈజీగా దాటేసింది.
సో మీరు వీడియోలో కూడా చూడొచ్చు, అప్ అండ్ డౌన్స్ ఎక్కాము. అండ్ చికెన్ హోల్స్ కానీ, నెక్స్ట్ అప్ అండ్ డౌన్స్ ఎక్కి దిగడం కానీ, దాని తర్వాత మేము 90 degrees రిక్లైన్ యాంగిల్ ఒకటి దిగాము. సో అక్కడైతే నాకు ఆల్మోస్ట్ చాలా భయం వేసింది. బట్ ఈ వెహికల్ అయితే ఎక్కడా కూడా స్టెబిలిటీ మిస్ అవ్వలేదు, చాలా ఈజీగా దిగేసింది. అండ్ కమింగ్ టు వాటర్ వెయిటింగ్ కెపాసిటీ కూడా, సో ఈ కార్కి నాకు తెలిసినంత వరకు 400 mm ఆఫ్ వాటర్ వెయిటింగ్ కెపాసిటీ అయితే ఉంది. సో వాటర్ వెయిటింగ్ కెపాసిటీలో కూడా ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. సో దానివల్ల మనకి వర్షాలు వచ్చినప్పుడు కానీ, నీళ్ళలో దిగినప్పుడు కార్ ఆగిపోవడం ఇలాంటివి కూడా ఏమి ఉండవు. సో అది కూడా ఎక్సలెంట్గా అనిపించింది నాకు. నెక్స్ట్ ఈ కార్లో బ్రేకింగ్ గురించి కొంచెం ఎక్కువగా మాట్లాడాలి, ఎందుకంటే ఈ సిఎన్జి ఏఎంటీ వేరియంట్లో బ్రేక్ పెడల్ ట్రావెల్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది. దీనివల్ల బ్రేక్ పడడానికి కొంచెం టైం తీసుకుంటుంది. అండ్ కమింగ్ టు టర్బో పెట్రోల్ ఇంజన్, దాంట్లో అయితే బ్రేక్ యాక్యురేట్గా ఉంది. సో ఇందాక చెప్పినట్టే నేను ఆఫ్ రోడింగ్ చేశాను కదా, ఆఫ్ రోడింగ్లో అయితే బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ నాకు ఎక్సలెంట్గా అనిపించింది, అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. కమింగ్ టు ఏసీ పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది. బయట మనకి అరౌండ్ 30 degrees సెంటిగ్రేడ్ వరకు టెంపరేచర్ అయితే ఉంది, బట్ లోపల మనకి అంత వేడైతే తెలియట్లేదు. ప్రస్తుతానికి నేనైతే టెంపరేచర్ని 22 మీద సెట్ చేశాను. సో ఓవరాల్ క్యాబిన్ కూలింగ్ అయితే బాగానే ఉంది. దీంట్లో మనకి ఎక్స్ప్రెస్ కూలింగ్ అనే ఇంకో ఆప్షన్ ఉంది, దీన్ని యూస్ చేసి క్యాబిన్ ని ఇంకా తొందరగా కూల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మ్యూజిక్ సిస్టమ్ క్వాలిటీ, బోస్, JBL ఆ రేంజ్ లో అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఈ కార్ బడ్జెట్ తగ్గట్టే మ్యూజిక్ క్వాలిటీ కూడా అలానే ఉంది. ఈ కార్ కంఫర్ట్ గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. సో దాదాపుగా 1.5 hours 2 hours నుంచి మేము ఈ పూణే ట్రాఫిక్లో డ్రైవ్ చేస్తున్నాము. సీటింగ్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు సీటింగ్ కంఫర్ట్ చాలా ఇంప్రూవ్ చేశారు. దానివల్ల ఏమైందంటే మనకి అండర్ బ్యాక్ సపోర్ట్ ఎక్సలెంట్గా ఇంప్రూవ్ అయింది. దాంతోపాటు సైడ్ సపోర్ట్ కూడా చాలా బాగుంది. సో మనకి ఆ బకెట్ సీట్ ప్రొవైడ్ చేయడం వల్ల ఇంతసేపు నుంచి డ్రైవ్ చేస్తున్నా కానీ ఆ బర్డెన్ అనేది అనిపించట్లేదు. ఈ కార్లో మనకి 360 కెమెరా ప్రొవైడ్ చేశారని చెప్పా కదా, దాంట్లో మనకి సేఫ్టీ ఫీచర్ అయితే ఉంది. ఎప్పుడైతే మీరు సైడ్ ఇండికేటర్ వేస్తారో ఆటోమేటిక్గా మీకు సైడ్ కెమెరా ఆన్ అయిపోయి సైడ్ లో వచ్చే వెహికల్స్ విజిబిలిటీ అంతా మనకి క్లియర్ గా చూపిస్తుంది. సో దీని మేజర్ హైలైట్స్ వచ్చేసరికి ఖచ్చితంగా దీని కంఫర్ట్ అనే చెప్పాలి. నెక్స్ట్ డ్రైవర్ వ్యూయింగ్ యాంగిల్ అండ్ డ్రైవర్ సీటింగ్ పొజిషన్ అయితే చాలా కమాండింగ్ గా ఉంది, అది కూడా ఒక హైలైట్ అని చెప్పాలి. టర్బో ఇంజిన్ లో ఈ కార్ ప్రొవైడ్ చేస్తున్న పవర్ అండ్ టార్క్ ఈ సెగ్మెంట్ లో ఇంకా ఏ కార్ కూడా ప్రొవైడ్ చేయట్లేదు. దీని లుక్స్ అండ్ రోడ్ ప్రెసెన్స్ కూడా ఇంకో మేజర్ హైలైట్. కమింగ్ టు డౌన్ సైడ్స్, మేజర్ డౌన్ సైడ్స్ అయితే ఏం లేవు, బట్ నేను గమనించిన కొన్ని పాయింట్స్ చెప్తాను. టర్బో ఇంజిన్ లో క్లచ్ ట్రావెల్ కొంచెం ఎక్కువగా ఉంది, సిఎన్జిలో బ్రేక్ ట్రావెల్ ఎక్కువగా ఉంది, గట్టిగా నొక్కితే కానీ పడట్లేదు. స్టీరింగ్ పైన బటన్స్ క్వాలిటీ కొంచెం బెటర్గా ఇచ్చిండొచ్చు. ఏఎంటీలో జనరల్గా కార్ ఆగినప్పుడు వెనక్కి రాకూడదు, బట్ ఇది వెనక్కి రావడం గమనించాను. ఇంకా కొన్ని చిన్న చిన్న టెక్నికల్ గ్లిచెస్, ఇవన్నీ కూడా రెక్టిఫై చేసి సార్ట్అవుట్ చేయొచ్చు. సో నో ప్రాబ్లం. రీసెంట్గా వాక్ అరౌండ్ చేసినప్పుడు మన ఫాలోవర్స్ చాలా మంది కొన్ని క్వశ్చన్స్ అడిగారు. సో ఫిట్ అండ్ ఫినిష్ ఇష్యూల గురించి, నెక్స్ట్ టెక్నికల్ ఇష్యూల గురించి కొన్ని క్వశ్చన్లు అయితే అడిగారు. సో నాకు సంబంధించిన వరకు నేను ఇప్పటివరకు చాలా కార్లు గమనించాను. లాంచ్ ఈవెంట్ అప్పుడు ఆల్మోస్ట్ ఒక 10 కార్లు, అంటే ఇప్పుడు డ్రైవ్ ఈవెంట్లో ఆల్మోస్ట్ ఒక 30 కార్ల వరకు చూసాము. సో ఓవరాల్గా చూస్తే టెక్నికల్ ఇష్యూలు అయితే అంత ఎక్కువగా అయితే ఏం లేవు, నా కళ్ళతో అయితే నేను అంత ఎక్కువగా అయితే గమనించలేదు. అండ్ కమింగ్ టు ప్యానల్ గ్యాప్స్ కూడా, ప్యానల్ గ్యాప్స్ మేనేజ్మెంట్ అయితే ఈసారి చాలా బాగా ఇంప్రూవ్ చేశారు. సో ఏ కార్లో కూడా మనకి ప్యానల్ గ్యాప్స్ అయితే అంత ఎక్కువగా కనిపించలేదు. ఇంకో మెయిన్ థింగ్ మర్చిపోయాను, ఈ సిఎన్జి వేరియంట్లో మనకి క్రూజ్ కంట్రోల్ ఆఫర్ చేయట్లేదు, ఓన్లీ పెట్రోల్ వేరియంట్లో మాత్రం మనకి క్రూజ్ కంట్రోల్ ఆఫర్ చేస్తున్నారు. చాలా మంది మన ఫాలోవర్స్ మైలేజ్ గురించి కూడా క్వశ్చన్స్ అడిగారు. మైలేజ్ కూడా మనం ఇప్పుడే చెప్పలేము, ఎందుకంటే ఇది రీసెంట్గా రిలీజ్ అయిన కార్ కదా. అండ్ ఈ కార్ని, ఇది పర్టికులర్ టెస్ట్ డ్రైవ్ కార్ కదా, ఈ టెస్ట్ డ్రైవ్ కార్ని చాలా మంది డ్రైవ్ చేస్తుంటారు. అండ్ ఆ టర్బో కార్ని కూడా చాలా మంది డ్రైవ్ చేస్తుంటారు. అండ్ ఎగ్జాక్ట్ మైలేజ్ ఫిగర్స్ కూడా నేను ఇప్పుడే చెప్పలేను. దాన్ని కూడా ఒక 3 months వరకు ఎక్స్టెండ్ చేయండి. ఒక 3 months అయిన తర్వాత క్లియర్ డ్రైవ్ పిక్చర్స్ అనేవి మనకి యూజర్స్ నుంచి కూడా వస్తాయి. సో దాని తర్వాత మనం మైలేజ్ గురించి మాట్లాడితే కరెక్ట్గా ఉంటుంది. సో ఫైనలీ నేను ఇప్పుడు చెప్పేది ఇప్పుడు చెప్తున్నాను, దీని ఒక ఇనిషియల్ రివ్యూగానే కన్సిడర్ చేయండి. దీని ఒక లాంగ్ టర్మ్ రివ్యూ లాగైతే అసలు కన్సిడర్ చేయొద్దు, ఎందుకంటే ఈ వెహికల్ ఇప్పుడిప్పుడే రిలీజ్ అయింది, ఇంకా మార్కెట్లో కూడా పూర్తిగా రాలేదు. ఒక 3 to 6 months అయిన తర్వాత దీని క్లియర్ రివ్యూ అనేది మన ఛానల్లోనే పోస్ట్ చేస్తాను. హైదరాబాద్లో ఈ కార్ యొక్క ఆన్ రోడ్ ప్రైజెస్ స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను. షోరూమ్ ప్రైజెస్ కి ఈ ప్రైజెస్ కి కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు. డ్రైవబిలిటీ గురించి మేజర్ పాయింట్స్ అని కవర్ చేశాను అనుకుంటున్నాను. నేనేమన్నా పాయింట్స్ మిస్ అయినా, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. వ్యాలిడ్ కమెంట్స్ అన్నిటికీ ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. అండ్ ఇంకోటి, ఈ కార్ కొనాలని ఎవరైనా సీరియస్గా ప్లాన్ చేస్తుంటే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ సబ్స్క్రిప్షన్ తీసుకొని జస్ట్ నాకు మెసేజ్ చేయండి, క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. ఫైనలీ ఇలాంటి జెన్యూన్ కార్ రివ్యూస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.